హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ చరిత్రకు సంబంధించి గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. సో దీనిలో క్వశ్చన్: బోధన్ రాజులు వేయించిన శాసనాలకు గల పేరేమిటి? బోధన్ రాజులు వేయించిన శాసనాలకు గల పేరేమిటి? ఆన్సర్ బహుధాన్యపురం. నెక్స్ట్ క్వశ్చన్: గోల్కొండ కోటపై ఎన్ని బురుజులు కలవు? గోల్కొండ కోటపై ఎన్ని బురుజులు కలవు? ఆన్సర్ ఆప్షన్ 3, 87. నెక్స్ట్ వన్: హైదరాబాద్లోని ఏ కట్టడాన్ని మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు పూర్తి చేశాడు? సో ఆన్సర్ని గెస్ చేసినట్లయితే కామెంట్లో తెలియచేయండి. వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు తప్పకుండా తెలియచేయండి. హైదరాబాద్లోని ఏ కట్టడాన్ని మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు పూర్తి చేశాడు? ఆన్సర్ మక్కా మసీదు. హైదరాబాద్లోని ఏ కట్టడాన్ని మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు పూర్తి చేశాడు? ఆన్సర్ మక్కా మసీదు. నెక్స్ట్ వన్: కాకతీయుల కాలంలో విదేశీ వాణిజ్యానికి ఉపయోగపడిన ప్రసిద్ధ రేవు పట్టణం ఏమిటి? ఆప్షన్ 2 మోటుపల్లి. మోటుపల్లి. నెక్స్ట్ వన్: గడి అంటే కోట అన్నమాట. గడి అనే పదం ఏ భాషకు చెందినది? గడి అనే పదం ఏ భాషకు చెందినది? ఆన్సర్ మరాఠీ భాషకు. నెక్స్ట్ క్వశ్చన్: ఫ్లోరా ఆఫ్ తెలంగాణ అనే గ్రంథ రచయిత ఎవరు? ఫ్లోరా ఆఫ్ తెలంగాణ అనే గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఆచార్య టి పుల్లయ్య. నెక్స్ట్ వన్: జైనవాదం తెలంగాణలో అత్యున్నత వైభవాన్ని అనుభవించింది ఎవరి కాలంలో? జైనవాదం తెలంగాణలో అత్యున్నత వైభవాన్ని అనుభవించింది ఎవరి కాలంలో? ఆన్సర్ ఆప్షన్ 2 వేములవాడ చాళుక్యుల కాలంలో. నెక్స్ట్ క్వశ్చన్: కింది ఉప వివరణలను చదవండి. వీటిలో సరైనవేంటో ఎంచుకోండి. సో చూద్దాం. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను 1999లో అధికారికంగా ప్రకటించారు. బి ఆప్షన్: సమ్మక్క సారలమ్మ జాతరలో బెల్లం సంప్రదాయకంగా సమర్పించే నైవేద్యంగా వాడతారు. సో వీటిలో సరైన జవాబు ఏంటి అంటే ఆప్షన్ 4 బి ఆప్షన్ మాత్రమే సరైనదన్నమాట. ఆప్షన్ బి సరైనది. నెక్స్ట్ క్వశ్చన్: కింది వాటిలో దేన్ని శ్రీ పర్వతం అని పిలుస్తారు? దేనిని శ్రీ పర్వతం అని పిలుస్తారు? ఆన్సర్ నాగార్జున కొండ నుంచి శ్రీశైలం వరకు ఉన్నటువంటి పర్వతాన్ని శ్రీ పర్వతం అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్: కింది వాటిని జతపరచండి. సో ఇక్కడ మనకి తెలంగాణ మాండలికం వాటి యొక్క అర్థాలను అయితే మనం ఇక్కడ జతపరచాలన్నమాట. సో చూద్దాం. అంగి అంటే చొక్కా. అక్కెర అంటే అవసరం, వాటి అర్థం అవసరం అనమాట. అమాలి అంటే కూలి. నెక్స్ట్ దస్తఖత్ అంటే సంతకం. సో దీని ఆన్సర్ ఆప్షన్ 1 అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్: తొలి తెలంగాణ ఉద్యమ కాలంలో అంటే 1969 కాలంలో కింది వాటిలో సినీ హీరో కత్తి కాంతారావు నిర్మించిన సినిమా ఏది? తొలి తెలంగాణ ఉద్యమ కాలంలో సినీ హీరో కత్తి కాంతారావు నిర్మించిన సినిమా. ఆన్సర్ ఆప్షన్ 3 సప్తస్వరాలు. నెక్స్ట్ క్వశ్చన్: బస్తీ అనే పదం గురించి కింది వాటిలో సరైనది ఏమిటి? బస్తీ అంటే జైన వసతి పదం బసతిగా మారి బస్తీ అయింది. జైన వసతి పదం
బసతిగా మారి బస్తీ అయింది. సో దీని ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. హైదరాబాద్లో 1857 తిరుగుబాటుకు ఎవరు నేతృత్వం వహించారు? కాసిం రజ్వీ. ఆన్సర్ కాసిం రజ్వీ నేతృత్వం వహించాడు. నెక్స్ట్, శాతవాహనులు తమ సామ్రాజ్యాన్ని రాష్ట్రాలు లేదా ప్రాంతాలుగా ఏ రూపంలో విభజించారు? శాతవాహనులు తమ సామ్రాజ్యాన్ని రాష్ట్రాలు లేదా ప్రాంతాలుగా ఏ రూపంలో విభజించారు? ఆన్సర్ పాటాలు అనే రూపంగా విభజించారు. నెక్స్ట్ వన్, సాలేశ్వరం శిలా శాసనాన్ని ఎక్కడ కనుగొన్నారు? ఆమ్రాబాద్ మండలం, నాగర్ కర్నూల్లో. నెక్స్ట్ వన్, అన్ని పార్టీల సమావేశం తర్వాత తెలంగాణ మిగుళ్లను లెక్కించడానికి ఏ కమిటీని ఏర్పాటు చేశారు? కుమార్ లలిత్ కమిటీని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. శ్రీమతి ఇందిరాగాంధీ ప్రతిపాదనలకు ప్రతిస్పందనగా తెలంగాణ పోరాట దినాన్ని ప్రకటించడంతో పాటు ఎన్జిఓలు వారి సమ్మెను ఏ తేదీన ప్రారంభించారు? ఏప్రిల్ 15, 1969లో. నెక్స్ట్ వన్, శాతవాహనుల కాలంలో కోలికులు అంటే ఎవరు? శాతవాహనుల కాలంలో కోలికులు అంటే ఎవరు? ఆప్షన్ 2, బట్టలు నేసేవారు. నెక్స్ట్ క్వశ్చన్. రాచకొండ ఇంకా దేవరకొండ వెలమ ప్రభువులు, మళ్ళీ చెప్తున్నాను, రాచకొండ ఇంకా దేవరకొండ వెలమ ప్రభువులు అని చరిత్రకారులు ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ రేచర్ల పద్మనాయకులను. నెక్స్ట్ వన్, కింది రచనలను వాటి రచయితలతో జతపరచండి. సో ఇక్కడ చూద్దాం. దాశరథి రాజనందన చరిత రచించిన వారు ఎవరంటే సింగచార్యులు. నెక్స్ట్, యయాతి చరిత్ర రచించిన వారు పొన్నెగంటి తెలగనార్యులు. నెక్స్ట్, వైజయంతి విలాసం రచించిన వారు సారంగు తమ్మయ్య. నెక్స్ట్, శివ ధర్మోత్తరం రచించిన వారు మల్లారెడ్డి. సో నెక్స్ట్ క్వశ్చన్. కింది బహిరంగ సభలను అవి జరిగిన ప్రదేశాలతో జతపరచండి. సో చూద్దాం. సింగూరు సింహగర్జన సంగారెడ్డిలో. నెక్స్ట్, ఓరుగల్లు వీరగర్జన వరంగల్లో. నెక్స్ట్, కదనబేరి బహిరంగ సభ సిరిసిల్లలో. నెక్స్ట్, ఇందూరు సింహగర్జన జరిగినటువంటి ప్రదేశం నిజామాబాద్లో. నిజాం కాలంలో ఎవరి ఆధ్వర్యంలో ఉమ్మడిగా దక్కన్ విమానయాన సంస్థ ఏర్పడింది? అంటే దక్కన్ ఎయిర్లైన్స్ లిమిటెడ్ అనేది ఏర్పడింది. అది నిజాం కాలంలో ఎవరి ఆధ్వర్యంలో? ఆన్సర్ నిజాం ప్రభుత్వం టాటా ఎయిర్లైన్స్ ఆధ్వర్యంలో. నెక్స్ట్, కింది ఆంధ్ర మహిళా సభా సమావేశం దాని అధ్యక్షురాలి పేర్లలో సరైనది కానిది ఏమిటి అని అడుగుతున్నారనమాట. సో చూద్దాం, ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. మొదటి ఆంధ్ర మహిళా సభా సమావేశం నడిపల్లి సుందరమ్మ, కరెక్టే. నెక్స్ట్, మూడో ఆంధ్ర మహిళా సభా సమావేశం అనేది ఎల్లారెడ్డి ప్రగడ సీతాకుమారి. సో ఇది కూడా కరెక్టే అన్నమాట. నెక్స్ట్, ఆరో ఆంధ్ర మహిళా సభా సమావేశం
సందగిరి ఇంద్రదేవి. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ 9వ ఆంధ్ర మహిళా సభా సమావేశం మాడపాటి మాణిక్యమ్మ అనేది ఇదొకటి తప్పనమాట. సో, దీనిలో సరికానిది ఆప్షన్ 4. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వెషన్. కింది అంశాలను గమనించండి. సో, నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. శ్రీకృష్ణ కమిటీ మెంబర్ సెక్రటరీగా వ్యవహరించిందెవరు? శ్రీకృష్ణ కమిటీ మెంబర్ సెక్రటరీగా వ్యవహరించిందెవరు? వికే దుగ్గల్. నెక్స్ట్ మొఘల్, రాజస్థానీ, జపానీ తోటలు ఏ ప్రదేశంలో భాగంగా కనిపిస్తాయి? ఆన్సర్ ఫలక్నుమా ప్యాలెస్లో భాగంగా. నెక్స్ట్ వన్. బతుకమ్మ పండగ ప్రారంభం చివరి రోజుల పేరేమిటి? బతుకమ్మ పండగ ప్రారంభం ఇంకా చివరి రోజుల పేరేమిటి? ఆన్సర్ ఎంగిలి పూల బతుకమ్మ. ఇది ప్రారంభం పేరు అనమాట. సద్దుల బతుకమ్మ అనేది లాస్ట్ చివరి రోజు పేరు అనమాట. నెక్స్ట్ వన్. శ్రీకృష్ణ కమిటీ సిఫారసులకు సంబంధించి సరిగా జత పరచనిది ఏది? సరి కానటువంటిది ఏది అన్నమాట. సో, ఇక్కడ సరి కానటువంటిది ఏది అని అడుగుతున్నారు. ఫస్ట్ అయితే ఆప్షన్స్ చూద్దాం. 5వ సిఫారసు, ఇది రాష్ట్రాన్ని 2గా విభజించడం, హైదరాబాద్ను తెలంగాణ రాజధానిగా చేయడం, ఆంధ్రప్రదేశ్కు కొత్త రాజధానిని నిర్మించడం. సో, ఇది 5వ సిఫారసుకు సంబంధించి శ్రీకృష్ణ కమిటీ సిఫారసులలో కరెక్టే అన్నమాట. నెక్స్ట్ వన్. 2వ సిఫారసు, ఇది రాష్ట్రాన్ని 2గా విభజించడం, హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ 4వ సిఫారసు, ఇది రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచడానికి యథాతథ స్థితిని కొనసాగించడం అనేది ఇది ఒకటి తప్పన్నమాట. నెక్స్ట్ 3వ సిఫారసు, ఇది రాయల తెలంగాణ సీమాంధ్రలను ఏర్పాటు చేయడం. సో, ఇవన్నీ కరెక్టే. సరికానిది ఆప్షన్ 3. సో, ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 3 ఒకటే. నెక్స్ట్ మా తెలంగాణ అనే వార్తాపత్రికను తీసుకువచ్చింది ఎవరు? తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్. ఆన్సర్ తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్. నెక్స్ట్ క్వశ్చన్. 1969 తెలంగాణ ఆందోళనను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రం ఉద్యోగులు KTPS. నెక్స్ట్ తెలంగాణలోని ఏ కుల సమూహాలు గ్రామ దేవతల కథకులుగా సుపరిచితులు? తెలంగాణలోని ఏ కుల సమూహాలు గ్రామ దేవతల కథకులుగా సుపరిచితులు? ఆన్సర్ ఆప్షన్ 1 అసాదిగ, చిందోలు ఇంకా ఎరుకల కుల సమూహాలు గ్రామ దేవతల కథకులుగా సుపరిచితులు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తెలంగాణలో బిండిని వెట్టి వ్యవస్థకు సంబంధించి కింది వారిని పరిగణించండి. సరైనవి ఏంటో ఎంచుకోండి అనమాట. సో, దీనిలో ఇది కట్టు బానిస వ్యవస్థగా ఉండేది. బిండిని వెట్టి అనే వ్యవస్థ అనేది ఇది కట్టు బానిస వ్యవస్థగా ఉండేది. ఇంకా ఈ వ్యవస్థలో నిమ్న కులాల వారి చేత భాగస్వాములు వారి గృహాల్లో పనులు చేయించుకునేవారు. సో, ఇది కరెక్ట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఏ టెలివిజన్ ఛానల్ తెలంగాణ, ఆంధ్ర ఇరు ప్రాంతాల్లో దశ దిశ అనే పేరుతో చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది? హెచ్ఎంటీవీ. నెక్స్ట్ 1969 ఆందోళనలో 37 రోజుల సమ్మెను నిర్వహించిన తెలంగాణ NGO నాయకుడి పేరేమిటి? KR అమోస్.